మళ్ళా థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద ఇటు నాంపల్లి సిబిఐ కోర్టులో మొత్తానికైతే ఒక బాంబు బెదిరింపు అయితే వచ్చింది. ఇటు మెయిల్ ద్వారా వచ్చిందా లేకపోతే ఫోన్ కాల్ ద్వారా అన్న డీటెయిల్స్ అయితే తెలియదు, కానీ డైరెక్ట్ పోలీసులకే ఇన్ఫామ్ చేశారు. ఇట్లా బాంబు పేలుస్తున్నాం, ఇటు సిబిఐ కోర్టు నాంపల్లికి సంబంధించిన సిబిఐ కోర్టులో బాంబు పేలుస్తున్నాం అని చెప్పేసి ఒక ఫేకా మరి ఏంటనేది ఇంకా తెలిసే ప్రయత్నం ఉంది. మొత్తానికైతే మనం కింద విజువల్స్లో చూడొచ్చు. ఇటు బాంబు స్క్వాడ్కి సంబంధించిన టీము, స్నిఫర్ డాగ్స్, మెటల్ డిటెక్టర్స్ వీటన్నిటిని తీసుకొని పార్కింగ్లో ఉన్న వెహికల్స్ అన్నింటినీ ప్రస్తుతానికి వాటన్నిటిని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అలాగే నాంపల్లి సిబిఐ కోర్టు చెప్పాలంటే చాలా పెద్ద కోర్టు అని చెప్పొచ్చు. అక్కడ 2-3 ఇటు సిబిఐ కోర్టు ఉంది, అలాగే ఇటు క్రిమినల్ కోర్టు ఉంది. అట్లా 2-3 కోర్ట్స్, 2-3 బ్లాక్స్ ఉన్నాయని చెప్పుకోవచ్చు. చాలామంది వస్తుంటారు. ఇటు అడ్వకేట్స్ కూడా మాట్లాడినప్పుడు ఇక్కడికి చాలామంది క్రిమినల్స్ కూడా వచ్చిపోతూ ఉంటారు. కొంత గతంలో కూడా ఇలాంటి ప్రాంక్ కాల్స్ కానీ ఫేక్ కాల్స్ కానీ కొన్ని జరిగాయి. మరి ఈసారి ఏంటి అని కొద్దిగా టెన్షన్ అయితే ప్రతిసారి మాకుంటుంది. అలాగే అమూల్యమైన కోర్టు సమయం, ఇటు జడ్జిలు, అలాగే జడ్జిలతో పాటు ఇటు అడ్వకేట్స్, అలాగే ఆ కేసులకు సంబంధించిన వ్యక్తులు వీళ్ళందరూ కూడా అక్కడికి వస్తుంటారు. వాళ్ళ విలువైన సమయం వృధా అవుతుంటుంది. కాబట్టి వీటిపై చర్యలు తీసుకోవాలి. ఇలాంటి మెయిల్స్ కానీ కాల్స్ కానీ చేసే వాళ్ళని ఖచ్చితంగా పట్టుకోవాలి, వాళ్ళపై చర్యలు తీసుకోవాలని ఇటు అడ్వకేట్స్ అయితే డిమాండ్ చేస్తున్నారు. గతంలో కూడా మనం చూసాం, ఇటు శంషాబాద్ ఎయిర్పోర్ట్కి కూడా ఇలాంటి మెయిల్స్ కానీ కాల్స్ కానీ బెదిరింపులకు సంబంధించి వస్తున్నాయి. కానీ ఈ మధ్యకాలంలో ఇటు టెర్రరిస్ట్ యాక్టివిటీస్ మనం చూస్తే కనుక దేశంలో చాలా ఎక్కువ మోతాదులో టెర్రరిస్ట్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి. ఎక్కువ శాతం ఇలాంటి పబ్లిక్ ప్లేసెస్నే టార్గెట్ చేస్తూ ఉంటారు. రైల్వే స్టేషన్స్, బస్ స్టేషన్స్ కావచ్చు, లేకపోతే ఇలాంటి కోర్టు పరిసరాలు కావచ్చు. ఎక్కడైతే జనావాసాలు ఎక్కువ ఉన్నాయి, ఎక్కడైతే జనాలు ఎక్కువ ఉంటారు, లేకపోతే టూరిస్ట్ ప్లేసెస్ ఎక్కడున్నాయి అన్న కోణంలోనే ప్రస్తుతానికి టార్గెట్ అయితే ఎక్కువ చేస్తున్నారు. సో ఇటు ఆస్ట్రేలియా జరిగిన ఇన్సిడెంట్లో కూడా ఇటు హైదరాబాద్కి లింక్ ఉండడం ఒక రకంగా హైదరాబాద్ నేమ్ని కొద్దిగా ఇలాంటి కార్యకలాపాల వల్ల కొంచెం బ్యాడ్ నేమ్ అయితే వస్తుంది. సో దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ తీసుకున్నాం. ఒక్కసారి అక్కడ అడ్వకేట్స్ కూడా ఏం మాట్లాడుతున్నారో ఒక్కసారి వాళ్ళ మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం. సమాచారం మేరకు అందరినీ అలర్ట్ చేస్తే అందరూ స్టాఫ్, జడ్జెస్, అడ్వకేట్లు అందరూ బయటికి రావడం జరిగింది. తర్వాత ఇప్పుడు బాంబు స్క్వాడ్ అండ్ పోలీసులు అందరూ వచ్చి లోపల చెక్ చేస్తున్నారు, తనిఖీలు నిర్వహిస్తున్నారు. డాగ్ స్క్వాడ్ వాళ్ళు కూడా వచ్చారు, పైకి వెళ్ళారు, చెక్ చేస్తున్నారు. అప్పటి వరకు బయటనే ఉండడం జరుగుతుంది. అది నిజమాబద్ధం అనేటువంటిది తెలియదు. మరి అది ఏమన్నా బాంబుకు స్క్వాడ్ వాళ్ళు తేల్చి చెప్పాలి. అంతవరకు వెయిట్ చేస్తున్నాము. అంటే ఎట్లా తెలిసింది అసలు బాంబు? ఎవరో మెయిల్ పెట్టారంట, అది ఎవరికి పెట్టారు ఏమి అనేటువంటిది కూడా తెలియదు. అది పోలీస్ వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి ఇమ్మీడియట్లీ అలర్ట్ చేయడం వల్ల ఒకవేళ ఏమన్నా జరిగేటువంటిది అంటే పెను ప్రమాదం నుంచి రక్షించాలనే ఉద్దేశంతో చెప్పడం జరిగింది. అందరం వేలాదిగా కిందికి వచ్చారు. కోర్టులో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు పైన ఒకరు కూడా లేరు. చెక్ చేస్తున్నారు. బాంబ్ స్క్వాడ్ వాళ్ళు ఏం తెలుస్తారు, పోలీస్ వాళ్ళు ఏం తెలుస్తారు అనేది అందరు పైన ఉన్నారు. 11-11:30 ప్రాంతంలో వచ్చిందంట. ఎవరికి వచ్చింది అనేటువంటిది కూడా అన్నోన్ నెంబర్స్ అంట. అది పర్టికులర్ గా అనేది తెలియదు. చూద్దాం, లెట్ us see. ప్రతిసారి ఇట్లా ఇది ఫస్ట్ టైం కాదు. కోర్టు ప్రిమిసెస్ లో బాంబు ఉందనే రూమర్స్, ఇలాంటి తప్పుడు సమాచారం ఇస్తూ కోర్టు యొక్క అమూల్యమైన సమయాన్ని, అదేవిధంగా అడ్వకేట్లను, జడ్జెస్ని, స్టాఫ్ను, క్లయింట్లను భయభ్రాంతులకు గురి చేసే ఇలాంటివి చాలాసార్లు జరిగాయి. దీనికి ఒక పటిష్టమైనటువంటి పోలీస్ యంత్రాంగం ఇలాంటి వార్తలు వచ్చినప్పుడు ఏ నెంబర్ ద్వారా వచ్చింది అనేది దాన్ని పూర్తిగా దర్యాప్తు చేసి ఇవి మళ్ళీ పునరావృతం కాకుండా కఠినంగా వాళ్ళని ట్రేస్ అవుట్ చేసి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మళ్ళీ దీన్ని ఏదో మామూలుగా మనము లైట్గా తీసుకునేటట్టు కూడా లేదు. అనేక సందర్భాలలో, అనేక ప్రాంతాలలో ఎక్కడి నుండి ముప్పు ఈ హైదరాబాదు భాగ్యనగరానికి మొత్తము ఎక్కడ విధ్వంసాలు జరిగినా కూడా హైదరాబాదే మూలాలు అన్నట్టుగా ఉన్నటువంటిది కనుక మన హైదరాబాద్లో ఇది ఏషియాలోనే పెద్ద క్రిమినల్ కోర్టు. అలాంటిది కనుక మనం దీన్ని లైట్గా కూడా తీసుకోకు, సీరియస్గా ఇలాంటి వార్తలు వచ్చినప్పుడు దానికి సంబంధించినటువంటి వ్యక్తులను కఠినంగా తీసుకోవాలి. ప్రభుత్వం కూడా ఇక్కడ ఇంకా ఎలాంటి స్థావు కల్పించకుండా ఇక్కడ క్రిమినల్ కోర్టు కనుక ఇది నేరస్తులతో అనేక మంది కరుడు కట్టిన నేరస్తులు కూడా ప్రతిరోజు కోర్టుకు హాజరవుతూ ఉంటారు. ఎవరి వల్ల ఏ ముప్పు వస్తుందో అనేది భయాందోళన అడ్వకేట్స్, సామాన్యమైనటువంటి క్లయింట్స్, ఇంకా
స్టాఫ్ జడ్జెస్ కూడా భయాందోళనకు గురయ్యే ప్రమాదం ఉంది కనుక ప్రభుత్వం కూడా ఇంకా ఇక్కడ గట్టిగా భద్రత చర్యల్ని ప్రతిరోజు కూడా బాంబు స్క్వాడ్ వచ్చి విజిట్ చేసి వెళ్ళిపోతుంది. కాకపోతే ఇంకా పటిష్టంగా కూడా చర్యలు చేపట్టాలని మేము న్యాయవాదులుగా ఉన్నటువంటి ప్రాంతాల్లో అంటే ఈ న్యాయస్థానాలకు ఎటువంటి బెదిరింపులు రావడం అసలు ఏంటి? అది ఎవరు అనేది ఇప్పటికీ చాలా సార్లు వచ్చాయి. చాలా సార్లు ఈ విధంగా రావడము, పోలీస్ వాళ్ళు రావడము, తనిఖీలు చేయడము, తర్వాత ఇదంతా ఫేక్ కాల్ అనడము, తప్పుడు సమాచారం అనడము అనేది సింపుల్ గా వెళ్ళిపోవడం. నగల సామ్రాజ్యం పెద్దది. మన